నమస్కారం శ్రోతలు, మన రాయలసీమ ముచ్చట్లు పాడ్కాస్ట్కు స్వాగతం. నేను మీ రవిని. ఈరోజు మన చుట్టూ జరుగుతున్న ఎన్నో కీలక పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు మన ఊరి వార్తలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మనతో పాటు సీనియర్ విశ్లేషకులు కిరణ్ గారు ఉన్నారు. నమస్కారం కిరణ్ గారు. నమస్కారం రవిగారు. ఈరోజు మనం చర్చించుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. హిందూపురం రాజకీయం నుంచి మొదలుకొని దివ్యాంగుల కోసం వచ్చిన కొత్త పథకం వరకు చాలా విశేషాలున్నాయి. అవును కిరణ్ గారు, మొదటిగా హిందూపురం మున్సిపాలిటీ గురించి మాట్లాడుకుందాం. మంగళవారంతో ఒక 5 ఏళ్ల పాలనాకాలం ముగిసింది కదా, ఇప్పుడక్కడ పరిస్థితేంటి? అవును రవి, ఇది చాలా కీలకమైన మార్పు. 2021 మార్చ్లో ఎన్నికైన కౌన్సిలర్ల పదవీకాలం నిన్నటితో ముగిసింది. అంటే ఈ రోజు నుంచి వారంతా మాజీలు. సాధారణంగా అయితే ఎన్నికలు జరగాలి, కాని ప్రస్తుతం విద్యార్థుల పరీక్షలు, మరోవైపు జనగణన జరుగుతున్నాయి. అందుకే ఎన్నికలు వాయిదా పడ్డాయి. అంటే ఇప్పుడు ప్రజల సమస్యల్ని ఎవరు చూస్తారు? ప్రత్యేక అధికారుల పాలన మొదలైందా? అవును, హిందూపురానికి పెనుకొండ ఆర్డీఓని మొదట ప్రత్యేక అధికారిగా అనుకున్నారు. కాని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణగారు ఒక ప్రత్యేక విన్నపం చేశారు. పట్టణంలో 100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నందున స్వయంగా జిల్లా కలెక్టర్నే ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బహుశా ఈరోజులోపు కలెక్టర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నిన్న జరిగిన ఆఖరి కౌన్సిల్ సమావేశం ఎలా జరిగింది? ఏవైనా గొడవలు జరిగాయా? ఆశ్చర్యకరంగా చాలా ప్రశాంతంగా జరిగింది రవి. కాని ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, వైసీపీ కౌన్సిలర్ జయప్పుగారు వార్డుల విభజన సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వార్డులను అస్తవ్యస్తంగా విభజించారని, దీనివల్ల ప్రజలకు, పరిపాలనకు ఇబ్బందిగా ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై టీడీపీ, వైసీపీ సభ్యులు ఇద్దరూ ఏకీభవించినట్లు కనిపించింది. చివరకు 10 ఎజెండా అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించి సమావేశం ముగించారు. రాజకీయాలు సంగటి పక్కన పెడితే క్రీడాకారులకు మంచి వార్త ఉంది కదా. మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల గురించి చెప్పండి. నిజమే రవి, వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపించడానికి ఈ నెల 24న మాస్టర్స్ అథ్లెటిక్ శాప్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. 35 ఏళ్లు పైబడినవారు ఎవ్వరైనే పాల్గొనవచ్చు. అనంతపురంలో సంజీవరెడ్డి పీటీసీ స్టేడియం, సత్యసాయి జిల్లాలో ధర్మవరం హైస్కూల్ వేదికలుగా నిలిచాయి. పరుగు పందెం, లాంగ్ జంప్, జావలిన్ త్రో ఇలా అన్ని విభాగాల్లో పోటీలుంటాయి. ఇందులో గెలిస్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారు. కిరణ్ గారు, వేసవికాలం వస్తోంది కదా, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది కదా. అవును రవి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈక్రైట్ ఇండియా పథకంలో భాగంగా నీటిని కాచి చల్లార్చి తాగడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. క్లోరిన్ మాత్రల వాడకం గురించి కూడా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం ఈ రోజుటి అతి ముఖ్యమైన వార్త గురించి మాట్లాడుకుందాం. దివ్యాంగ శక్తి పథకం. ఈ రోజు నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తోంది కదా. ఇది నిజంగా ఒక విప్లవాత్మక నిర్ణయం రవి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఈరోజే ప్రారంభిస్తున్నారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఆర్డినరీ నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది? ప్రభుత్వంపై భారమెంత? ప్రభుత్వం ఏటా 207 కోట్ల సబ్సిడీని భరిస్తోంది రవి. సుమారు 2.06 లక్షల మంది నేరుగా లబ్ధి చెందుతుంటే, వారి సహాయకులతో అంటే ఎస్కాట్స్తో కలిపి మొత్తం 12.76 లక్షల మందికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దివ్యాంగులకు పాసులు లేకపోయినా డిపోల వద్ద ధృవీకరణ పత్రాలిచ్చి వెంటనే పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి పనులు బానే ఉన్నాయి, కానీ హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన తల్లిబిడ్డ మరణ ఘటన అందర్నీ కలచివేసింది కదా. అవును రవి, అది చాలా బాధకరం. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అనూరాధమ్మ మరియు ఆమె చిన్నారి మరణించారని ప్రజాసంఘాలు ఆస్పత్రి ముందు ధర్నా చేశాయి. ఎమ్మెల్యే బాలకృష్ణగారు ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీసీహెచ్ఎస్ మధుసూదన్ గారు విచారణకు ఆదేశాలిచ్చారు. పేదలకు అందే వైద్యం విషయంలో అలసత్వం వహించకూడదు. ఇక చివరిగా ఆస్తి పన్ను చెల్లించేవారిక్కూడా ఒక బంపర్ ఆఫర్ ఉందట కదా. అవును, ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలో 50% మాఫీ ఇచ్చారు. మార్చి 31 లోపు పన్ను చెల్లించేవారికి ఇది వర్తిస్తుంది. వడ్డీ భారం తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశం. చూశారుగా శ్రోతలు, ఇవి ఈ రోజుటి మన సీమ ముచ్చట్లు. కిరణ్ గారు, మీరు ప్రతి విషయాన్ని చాలా వివరంగా విశ్లేషించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు రవిగారు.
మిత్రులారా, రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. మీ ఆరోగ్యం జాగ్రత్త.